హాయ్ గైస్ అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. అండ్ ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి కొరుట్లలోని గజానన కలర్స్ దగ్గర అయితే ఉన్నాము. అండ్ ఈ గజానన కలర్స్లో ఈ సంవత్సరం ముంబై కాన్సెప్ట్ గణేష్ ఐడల్స్ అయితే తయారు చేయడం జరుగుతుంది. అండ్ 3 డిఫరెంట్ సైజెస్లో అయితే ఉన్నాయి. మనకు లోపలికి మీకు చూపిస్తాం ఇవన్నీ. మీరు మాత్రం తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడాలంటే మాత్రం తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, క్లిక్ చేసి చూసేయండి. అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేయండి, ఓకేనా? చలో ఇప్పుడైతే మనము గజానన కలర్స్ యొక్క అడ్రస్ చూద్దాము, అట్లనే ఫస్ట్ ఓవరాల్గా షెడ్ అయితే చూద్దాం, ఓకేనా? చలో ఇప్పుడైతే మీకు చూపిస్తా, లెట్స్ గో. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం అడ్రస్ అయితే చూసుకుందాము. ఇది మనకు లోపలికి అయితే కొరుట్ల, ఇటు సైడ్ మెట్పల్లి. అండ్ మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే బాలాజీ కలర్స్ పక్కనే మనకు గజానన కలర్స్ ఉంటుంది. ఇప్పుడైతే మనం లోపలికి చూద్దాము. అంతకంటే ముందు మనం ఇక్కడ కొన్ని గణపతులు అయితే బయట ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు 13-14 ఫీట్ హైట్ వరకు అయితే ఉంటుంది గణపతి. వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి సిట్టింగ్ పొజిషను. మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా ఆర్చు ఇట్లా దండాల టైప్లో ఇచ్చిండు, ఓకే? ఇక్కడ అన్నీ కూడా అవే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకున్నాయి పెద్ద పెద్ద గణపతులు లోపల. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే సెకండ్ డిఫరెంట్ పగిడి గణపతి, ఓకే? ఈ గణపతి కూడా దాదాపు 12 ఫీట్స్ ఎబోన్ ఉంటాయి. ఇక్కడ అన్నీ కూడా లైన్ కొద్ది ఉన్నాయి. అండ్ మనము ఓవరాల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పెద్ద షెడ్, దాదాపు ఏం లేకుండా ఒక 20-25 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇది బాలాజీ కలర్స్. ఇక్కడ మనకు బయట చూసుకున్నట్టయితే ముంబై కాన్సెప్ట్ గణేష్ ఐడల్స్ అయితే తయారడం జరిగింది. అండ్ లోపల కూడా కొన్ని ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఇంకొక షెడ్ కూడా ఉంది. ఇప్పుడైతే మనము ఇక్కడ బయట నుంచి స్టార్ట్ అవుదాం, ఓకే? చలో ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్టింగ్కి వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా ముంబై కాన్సెప్ట్ గణేష్ ఐడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే ఒక చిన్న గణపతి, దాదాపు 8 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి. బ్యాక్గ్రౌండ్లో కూడా వెంకటేశ్వర స్వామిని అయితే ఇవ్వడం జరిగింది. పీట పైన కూర్చున్నది, ఒక 8 ఫీట్ వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ ముంబై కాన్సెప్ట్ గణేష్ ఐడల్, ఇక్కడ దాదాపు ఏం లేకున్నా ఒక 15 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. సింపుల్గా సిట్టింగ్ పొజిషను చూడడానికి చాలా ఎక్సలెంట్ ఉంది. సింపుల్గా ఇచ్చారు మంచిగా, ఓకే? ఇక్కడ కూడా మనకు సెకండ్ గణపతి చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఈ గణపతి కూడా సేమ్ హైట్. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ ఫేస్ చాలా డిఫరెంట్ ఉన్నది. ఆ 2 గణపతుల కంటే ఈ గణపతి యొక్క ఫేస్ చాలా డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే శివుని అవతారంలో ఉన్న గణపతి. ఈ గణపతి దాదాపు 14 ఫీట్ హైట్ వరకు అయితే ఉండొచ్చు. అండ్ ఇక్కడ గణపతికి మనకు 6 చేతులు అయితే ఇవ్వడం జరిగింది. సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఫినిషింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకు కలరింగ్ కావాల్సి ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా అట్రాక్షన్ కనబడుతుంది. ఇక్కడ దాదాపు ఏం లేకున్నా ఒక 16 ఫీట్ హైట్ వరకు అయితే ఉండొచ్చు. స్టాండింగ్ పొజిషన్లో ఉన్నది ఒకటి. మనకు చూసారు కదా ఎంత ఎక్సలెంట్ ఉందో, మామూలు లేదు అసలుకి. ఇక్కడ ఆ రోజు అంటే గణపతి తీసుకుపోయే రోజు మాత్రం అసలు వేరే లెవెల్లో ఉంటుంది, ఓకేనా? చలో ఇప్పుడైతే మనం ఈ షెడ్లకై చూద్దాం. ఈ గణపతి చాలా అట్రాక్షన్ కనబడుతుంది ఇక్కడ మన గజానన కలర్స్లో, ఓకే? మనమైతే ఇక్కడి నుంచి అన్నీ సలాకాలు, అన్ని రాళ్ళు రప్పలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మెల్ల పోవాలి. అండ్ ఇక్కడ సేమ్ ఇంతకుముందు మనం బయట చూసినాం కదా, సేమ్ ముంబై స్టైల్ గణపతి. దాదాపు 14-15 ఫీట్ హైట్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఇంతకుముందు పెద్ద పెద్ద గణపతులు చూసినాం కదా, 14-15 ఫీట్ హైటు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రో మొత్తం కూడా ఇటు సైడు దాదాపు 8 to 10 ఫీట్ మధ్యలో ఈ హైట్ అయితే ఉండొచ్చు గణపతి. అండ్ ఫేస్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. అండ్ ప్రతి ఒక్క గణపతి కూడా చాలా యూనిక్గా ఉన్నది. ఇక్కడ చూడండి కూర్చునే స్టైల్ కానీ. అండ్ కొన్ని దగ్గరకు ఉన్నాయి గణపతులు, కొంచెం చూపించడం కష్టము. ఇక్కడ కూడా చూడండి ఎంత స్టైల్గా ఇట్లా కూర్చున్నదో గణపతి. చాలా ఎక్సలెంట్ ఉంది. మొత్తం ఫినిషింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇటు సైడ్ కూడా కూర్చునే స్టైల్ చాలా డిఫరెంట్. అండ్ ఈ గణపతులు మనకు 8 to 10 ఫీట్ మధ్యలో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ గణపతి చూసుకున్నట్టయితే మనకు చేతిలో శంఖం పట్టుకున్నట్టు ఉన్నది. మనకు ఇక్కడ దర్శనమిస్తుంది గణపతి. ప్రతి ఒక్క గణపతి కూడా చాలా యూనిక్గా ఉన్నది. ఇక్కడ కూడా ఎక్సలెంట్ అసలుకి. సోఫా పైన కూర్చున్నట్టు ఆ స్టైల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ కూడా చూడండి కాలు మీద కాలేసుకున్నట్టు మనకైతే ఇక్కడ దర్శనమిస్తుంది గణపతి. అండ్ ఇటు సైడు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు చేతిలో లడ్డు పట్టుకున్నట్టు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ దగ్గర ఉండేసరికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది వీడియో తీయడానికి. ఇది చూడండి ఎంత ఎక్సలెంట్ ఉన్నాయో. మనము మాట్లాడడానికి ఏముండదు. ఇక్కడ అన్ని డిఫరెంట్ స్టైల్లో అయితే మనకు గణపతులు అయితే దర్శనమిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫరెంట్ గణపతి మనకు శివుని అవతారంలో ఉన్న గణపతి అండ్ మనకు 3 తలలు అయితే ఇవ్వడం జరిగింది. చూసిరు కదా
సింహాసనం పైన కూర్చున్న గణపతి, 3 తలల వినాయకుడు. కలరింగ్ అయినాక మాత్రం నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది. అండ్ ఇక్కడ సైడు సింహాసనం పైన కూర్చున్న గణపతి, యూనిక్ స్టైల్ అన్నీ కూడా. ఈ గణపతులన్నీ మనకు దాదాపు 8 to 10 feet హైట్ మధ్యలో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా స్టాండింగ్ పొజిషన్. ఈ గణపతి హైట్ వచ్చేసి దాదాపు 12 feet వరకు అయితే హైట్ అయితే ఉండొచ్చు. మనం ఒక్కొక్కడైతే చూద్దాము డీటెయిల్గా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కృష్ణుని అవతారంలో ఉన్న గణపతి ఇట్లా మనకు ఫ్లూట్ వాయిస్తున్నట్టు ఇక్కడ కనబడుతుంది. రాయి టైప్లో అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రాయి పైన నిల్చుని ఉన్నట్టు మనకు గణపతి అయితే కనబడుతుంది. అన్నీ దగ్గరకు ఉండేసరికి కొంచెం చూపించడం కష్టం. ఇక్కడ నాట్యం చేస్తున్నట్టు లక్ష్మీ గణపతి ఇక్కడ చూసిరా, తామర పుష్పం ఇచ్చారు. తామర పుష్పం పైన నిల్చొని ఉన్న బుజ్జ గణపతి. ఇక్కడ మనకు చేతిలో కూడా శంఖం పట్టుకున్నాడు. ఓకే, ఇక్కడ అన్నీ కూడా పెద్ద తలలు, వినాయకుని తలలు ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంతకుముందు మనం ఫస్ట్ స్టార్టింగ్లో చూసినాం కదా పెద్ద గణపతులు, గణపతి యొక్క ఈ తలలు అన్నమాట. మనకు శివుని అవతారంలో ఉన్న గణపతి. ఈ గణపతికి మనకు 6 చేతులు ఇచ్చారు. ఇంతకుముందు మనం ప్రీవియస్ చూసిన గణపతులు అన్నిటికీ కూడా 4 hands, ఇక్కడ 6 hands. శివుని అవతారంలో ఉన్న గణపతి. ఈ గణపతి కూడా సేమ్ శివుని అవతారంలో ఉన్న గణపతి. ఓకే, ఇక్కడ మనకు రాళ్ళ టైప్లో మనకు ఇక్కడ కింద అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క గణపతికి కూడా. ఇక్కడ చూడండి, ఆ నుంచి పడితే ఇడ వరకు. అండ్ ఇక్కడ కూడా మనకు తామర పుష్పం పైన నిల్చొని ఉన్న గణపతి. అక్కడ ఇక్కడ డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు, సేమ్ కాకుండా. ఇక్కడ చూడండి స్టాండింగ్ పొజిషన్, మనకి ఇట్లా నాట్యం చేస్తున్నట్టు కనబడుతుంది గణపతి. ఇక్కడనేమో మనకు కృష్ణుని అవతారంలో ఉన్న గణపతి, చేతులనేమో శంఖం పట్టుకున్నట్టు. ఇక్కడ ఈ గణపతికి 6 hands ఇచ్చారు. ఓకే, ఈ లైన్ మొత్తం కూడా 8 to 10 feet హైట్ మధ్యలో అయితే ఉంటుంది. ఈ గణపతులు మాత్రము 12 to 14 feet హైట్ మధ్యలో అయితే ఉంటుంది. ఓకేనా. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఎంటీ, ఏం లేవు. ఇక్కడ కూడా గణపతులు అయితే తయారు కావచ్చు. ఓకేనా, చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మీకు అన్ని గణపతులు అయితే టకటక చూపించేసిన. అండ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి. అట్లనే మన ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.